ఓం నమో వెంకటేశాయ. తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌కి స్వాగతం. తిరుపతి కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8 నుండి 17వ తేదీ వరకు జరగనున్నాయి. అందుకు సంబంధించిన విశేషాలు చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫిబ్రవరి 8 నుండి 17 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నందున కపిలేశ్వర స్వామి ఆలయంలో అంకురార్పణ కార్యక్రమం ఫిబ్రవరి 7వ తేదీన జరగనుంది. అంకురార్పణ జరిగిన మరుసటి రోజు నుండి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో ఉదయం 7 నుండి 9 గంటల వరకు వాహన సేవ, అలాగే రాత్రి వాహన సేవ వచ్చేసి 7 నుండి మళ్ళీ రాత్రి 9 గంటల వరకు ఈ వాహన సేవలు జరగనున్నాయి. అయితే ఈ బ్రహ్మోత్సవాల వాహన సేవల వివరాలు గనక చూసుకున్నట్టయితే ఇలా ఉన్నాయి. 8వ తేదీ ఉదయం ధ్వజారోహణం కార్యక్రమం ఉంటుంది. మకర లగ్నాన ఉదయం 6:05 ఉంటుంది. అలాగే 8వ తేదీ ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ధ్వజారోహణం పూర్తయిన వెంటనే పల్లకీ సేవ ఉంటుంది. స్వామివారి పల్లకీ సేవ. ఇక రాత్రి గనక చూసుకున్నట్టయితే హంస వాహన సేవ. మొదటి రోజు ధ్వజారోహణం ఉదయం ఉంటుంది. రాత్రి అయితే హంస వాహన సేవ ఉంటుంది. 9వ తేదీ ఉదయం రెండవ రోజు సూర్యప్రభ వాహనం, రాత్రికి చంద్రప్రభ వాహనం. 10వ తేదీ ఉదయం భూత వాహనం, రాత్రి సింహ వాహనం. 11వ తేదీ ఉదయం మకర వాహనం, రాత్రి శేష వాహనం. ఇక 12వ తేదీ ఉదయం తిరుచి ఉత్సవం జరగనుంది. రాత్రికి అధికార నంది వాహనంపై స్వామివారు ఊరేగుతారు. ఇక 13వ తేదీ ఉదయం వ్యాఘ్ర వాహనం, రాత్రికి గజ వాహన సేవ ఉండనుంది. 14వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి అశ్వవాహన సేవ జరుగుతుంది. 15వ తేదీ ఉదయం రథోత్సవం, రాత్రికి నంది వాహనంపై స్వామివారు విహరిస్తారు. ఇక 16వ తేదీ పురుషామృగ వాహనం ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఉంటుంది. సాయంత్రం అయితే గనక శివ పార్వతుల కళ్యాణోత్సవం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు జరగనుంది. భక్తులు గమనించగలరు. సాయంత్రం శివ పార్వతుల కళ్యాణోత్సవం జరుగుతుంది ఫిబ్రవరి 16వ తేదీన. ఇక అదే రోజు రాత్రి తిరుచి ఉత్సవం రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు జరగనుంది. 17వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనంపై నటరాజ స్వామివారు ఊరేగుతారు. 6:30 గంటల నుండి 9 గంటల వరకు ఉదయం. త్రిశూల స్నానం జరగబోతుంది స్వామివారికి. ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఇక సాయంత్రం గనక చూసుకున్నట్టయితే ధ్వజ అవరోహణం ఉంటుంది. దీనితో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు జరగనుంది. ఇక రాత్రి చివరిగా రావణాసుర వాహనంపై స్వామివారు ఊరేగుతారు. ఈ కార్యక్రమం వచ్చేసి రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు. ఇవ్వండి కపిలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల వివరాలు. ఏ రోజు ఏ వాహన సేవ ఉంటుంది అని గనక చూసుకున్నాం మనము ఇప్పటి వరకు. ఇక ఈ ఉత్సవాల సందర్భంగా టిటిడి ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజు వాహన సేవల ముందు కోలాటాలు, భజనలు ఇలాంటి కార్యక్రమాలు అయితే నిర్వహించనున్నారు. అలాగే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులైతే అన్నమయ్య కీర్తనలు కూడా ఆలపించనున్నారు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో. కాబట్టి భక్తులు ఎవరైనా వెళ్ళాలి, ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలి అనుకుంటే పైన చెప్పిన వాహన సేవలు గుర్తుపెట్టుకొని వీడియోలో చూపించాం కదా, అవి మీరు గుర్తుపెట్టుకొని ఆ వాహన సేవలు చూడడానికైతే మీరు వెళ్ళగలరు. ఇదండి కపిలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల వాహన సేవల వివరాలు. వీడియో మొత్తం మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.